దివ్యాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి తగిన ప్రాధాన్యతలు కల్పించాలని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లోని దివ్యాంగుల కోటాను సత్వరమే భర్తీ చేయాలని 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. దివ్యాంగులకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో, మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, దివ్యాంగుల ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, వారి ప్రధానమైన డిమాండ్ ఏంటి? దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చాలంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధన సంస్థ సభ్యులు అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ రమణ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ఇచ్చిందో, ఎన్నికల హామీ అయితే ఏదైతే దివ్యాంగులకు ఇచ్చిందో అది అమలు కాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కోరారు. కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు అది అతిగతి లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల కాలంలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ 6,000 పెన్షన్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల కోటా పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దివ్యాంగులకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పించాలని అయితే డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అయితే కల్లబల్లి మాటలు చెప్పిందో అలా కాకుండా స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా తమకు దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కోరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు. అంతేకాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో వికలాంగులకు స్వతంత్ర కార్యాలయం ఏర్పాటు చేస్తూ జీవో 34 ప్రకారం సరిపడ సిబ్బందితో ఒక స్వతంత్ర కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని కూడా డిమాండ్ చేశారు. ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. దివ్యాంగుల కార్పొరేషన్లు ఏదైతే ఉందో టీసీ, పీసీ సెంటర్లను బలోపేతం చేయాలని కోరారు. అంతేకాకుండా దివ్యాంగులకు ఇచ్చే వివాహ ప్రోత్సాహక బహుమతి కింద ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన తులం బంగారం వెంటనే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దివ్యాంగుల సమస్యలు తీరుతాయని అనుకున్నారని అయితే చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టయితే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ ని కలిసి కూడా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లయితే చెప్పారు. అయితే ఈ విషయంపై కేటీఆర్ కూడా తమకు మద్దతు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఇందులో దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా కేటీఆర్ భరోసా ఇచ్చినట్టయితే చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ కూడా ప్రస్తుతం అయితే దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తంగా చేస్తున్నారు. 2.5 ఏళ్ళు అయితే గడిచినప్పటికీ ఇప్పటికీ దివ్యాంగులకు సంబంధించిన ఏ విషయంలో కూడా ఒక స్పష్టత లేకపోవడం కూడా దారుణం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దివ్యాంగులకు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 4,000 పెన్షన్లు ఇప్పటికీ సరిగ్గా 4,000 పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ 4,000 పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వకపోగా 6,000 పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి అది కూడా అధిగతి లేకుండా పోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు ప్రభుత్వ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ దానిపై రివ్యూ చేయలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని, దివ్యాంగులకు కూడా అనేక పథకాలు అమలయ్యాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలకు రూపొందించలేదని, తమ దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షేమంలో కోరుకుపోయిందని అయితే స్పష్టం చేస్తున్నారు. దివ్యాంగులవి గొంతమ కోరికలు కావంటూ న్యాయబద్ధమైన డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో చాలా తీవ్రతను చేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, చలో సెక్రటరీ వంటి కార్యక్రమాలు కూడా చేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.
దివ్యాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడి తగిన ప్రాధాన్యతను కల్పించాలని అయితే దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అయితే డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లోని దివ్యాంగుల కోటాను సత్వరమే భర్తీ చేయాలని, అలాగే 6,000 రూపాయల చొప్పున పెన్షన్ కూడా వారికి అందించాలని అయితే డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే దివ్యాంగులకు అన్ని సంక్షేమ పథకాలు అయితే అందాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో అయితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావట్లేదని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో, మెట్రోలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వారికి కల్పించాలని అయితే వారు డిమాండ్ చేశారు.